ప్రైజ్ ది లార్డ్. దయాకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఈరోజు మీతో ఒక ఇంపార్టెంట్ టాపిక్ షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది ఛత్తీస్గఢ్లో ఫారెన్ ఫండెడ్ ఆర్గనైజేషన్స్ గురించి చెప్తున్నాను. 364 ఆర్గనైజేషన్స్లో 84 ఆర్గనైజేషన్స్ క్యాన్సిల్ అయ్యింది, ఫండింగ్ సస్పెండ్ చేశారు. ఈ సిచ్యువేషన్ని మనం ఎలా చూడాలి? ఫ్యాక్ట్తో మీ ముందు నేను వస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. एनजीओ हैं जो हेल्थ एजुकेशन के नाम पर विदेशी सहायता लेते हैं, लेकिन उसका कहीं ना कहीं दुरुपयोग होता है। धर्मांतरण का खेल तो बहुत जोर से चल रहा है पूरे प्रदेश में, और विष्णुदेव खुद स्वीकार कर रहे हैं कि धर्मांतरण हो रहा है, तो सरकार में बैठ कर क्या रहे हैं? धर्मांतरण की प्रक्रियाएं अब उठकर सामने आ रही, अब उस पर ध्यान करके कार्यवाहियां की जा रही। पिछली सरकार में कार्यवाही भी नहीं होती। पिछली सरकार में साल का देखेंगे तो निरंक रहता था पुलिस का। और विदेशी फंड आ रहे हैं, तो विदेशी फंड के बारे में तो डोनाल्ड ट्रंप ने भी कही है कि 21 लाख बिलियन डॉलर। धर्मांतरण असह्य है, नहीं सहा जाएगा। सनातनी मानबिंदुओं की सुरक्षा रक्षा के लिए మన మెయిన్ కంటెంట్ మొదట ఫ్యాక్ట్ చూద్దాం. ఛత్తీస్గఢ్లో 364 ఆర్గనైజేషన్ విదేశాల నుండి ఫండ్ తీసుకుంటున్నాయి అని చెప్తున్నారు. ఇవి చాలా వరకు ఎన్జిఓస్ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, హెల్త్, ఎడ్యుకేషన్ మరియు వెల్ఫేర్ కోసము చాలా చక్కగా వాడుకుంటున్నారు. కానీ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఈ ఫండ్స్ని కొన్ని సంఘాలు కన్వర్షన్స్ కోసము లేదా మత మార్పిడి కోసము వాడుకుంటున్నారు లేదా మిస్యూజ్ చేస్తున్నారని చెప్తున్నారు. దీనివల్ల 84 ఆర్గనైజేషన్స్ పైన యాక్షన్ తీసుకున్నారు. రిజిస్ట్రేషన్స్ రద్దు చేశారు, ఫండ్ నిలిపివేశారు. సీఎం విష్ణుదేవ్ సాయ్ ఇతను ఆర్గనైజేషన్స్ మీద స్ట్రిక్ట్ మానిటర్ ఆర్డర్ చేయడం జరిగింది. కానీ ఈ 84 ఆర్గనైజేషన్స్ పేరు అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. స్పెసిఫిక్ నేమ్స్ తెలుసుకోవాలి అని అంటే గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటుంది, chhattisgarh.nic.in. మనం చెక్ చేసుకోవచ్చు లేదా ఆర్టీఐ ఫైల్స్ చేయొచ్చు. ఇప్పుడు క్రిస్టియన్ పర్స్పెక్టివ్గా మనం ఆలోచిస్తే, ఒక క్రైస్తవుడిగా మనం ఆలోచిస్తే బైబిల్లో మత్తయి సువార్త 25వ అధ్యాయము 35-36 వచనంలో యేసు ఏమన్నారంటే, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశిని ఉంటిని, నన్ను చేరుకుంటిరి. అంటే సేవ చేయడము క్రిస్టియన్స్ విశ్వాసంలో ఒక కీ పాయింట్. చాలా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఈ ఫండ్ తీసుకొని గ్రామంలో హాస్పిటల్స్, స్కూల్స్ బిల్డ్ చేశారు, పేదలకు సహాయం చేశారు. ఇది దేవుని పని కదా? ఇది దేవుని పని కింద భావించమా? కానీ ట్విస్ట్ ఏంటిదంటే గవర్నమెంట్ అంటుంది కొన్ని సంఘాలు ఈ ఫండ్స్ ని ఫోర్స్ కన్వర్షన్ కోసం యూజ్ చేస్తున్నారని. धर्मांतरण के संदर्भ में अवैध धर्मांतरण ना हो, इसके लिए शीघ्र कठोर कानून आएगा। नहीं, इसमें बहुत स्पष्टता है। कोई भी कार्यक्रम जो सार्वजनिक होगा उसकी अनुमति लेनी है, और अगर नहीं ली गई है अनुमति तो प्रॉपर थाने में शिकायत करके पावती ले लिया जाए, कार्यवाही होगी। 153 मैंने चिन्हित की है नहीं, FCRA का वेबसाइट है, उसमें दिया हुआ है कि कितनी संस्थाएं हैं और उस पर वो क्या क्या कार्यवाहियाँ कर रही हैं। मेरे पास कुछ सालों के आंकड़े हैं। इसमें 19-20 में छत्तीसगढ़ में 48.39 करोड़ रुपया विदेशी फंडिंग के रूप में प्राप्त हुआ। 20-21 में 52.13 करोड़ रुपया विदेशी फंडिंग के रूप में इन संस्थाओं को प्राप्त हुआ है, और 21-22 में 71.76 करोड़ रुपया संस्थाओं को प्राप्त हुआ। इसके आगे का भी डाटा आया नहीं। క్రైస్తవులుగా మనము దీన్ని యాక్సెప్ట్ చేయగలుగుతామా? అసలు దీన్ని మనం యాక్సెప్ట్ చేయగలుగుతామా? కాదు కదా. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించానని రాయబడింది. ఇది మనం చూపెడుతుంది ప్రేమ కాదా? బలవంత మార్పిడి ఎక్కడ చేస్తున్నాము? నిజమైన విశ్వాసం హృదయం నుండి రావాలి, కానీ డబ్బులు ఇచ్చి ప్రెషర్తో కాదు కదా. సో ఒకవేళ మిస్యూజ్ జరిగితే దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. ఎందుకంటే మిస్యూజ్ జరుగుతుందంటే ఇది పెద్ద రాంగ్. కానీ మిస్యూజ్ జరుగుతలేదు అనుకోండి, క్రిస్టియన్స్ చాలా శ్రద్ధగా సేవ చేస్తారని వీళ్ళు ప్రకటించగలుగుతారా? అసలు వీళ్ళ నుంచి ఎలాంటి మనం పాజిటివ్నెస్ మనము కోరగలుగుతామా? नहीं, ये संस्थाओं को दिया गया है, संस्थाएं अपना काम कर रही। धर्मांतरण की प्रक्रियाएं अब उठकर सामने आ रही, अब उस पर ध्यान करके कार्यवाहियां की जा रही। पिछली सरकार में कार्यवाही भी नहीं होती थी। पिछली सरकार में साल का देखेंगे तो निरंक रहता था पुलिस का।
आंकड़ा, क्योंकि आंकड़ों पर ही जीना रहता था उस सरकार को, आंकड़ों के आधार पर ही खुद को सही साबित करना होता था। अभी बहुत स्पष्टता से पुलिस को भी कहा गया है, प्रशासन को भी कहा गया है कि आप पूरी जानकारी लें और हर एक विषय पर जब भी सामने विषय आता है तो जरूर FIR दर्ज करके और उस पर पूरी कार्यवाही करें। इसलिए विषय दिख भी रहे हैं अब आपको। सरकार बनने के बाद से ही इन विषयों पर चिंता की गई। ये संस्थाएं पुरानी हैं, दशकों पुरानी, और दशकों पुरानी इन संस्थाओं का ऑडिट भी प्रॉपर हो रहा है। बीच में 84 संस्थाओं को बंद किया गया और उसमें ये संस्थाएं नहीं आई। फिर भी ऐसी कोई शिकायत मिलती है, फिर भी कोई जानकारी आती है तो निस्संदेह केंद्र को लिखेंगे। नहीं भाई, मैं आपको बता रहा हूँ ना आपको, मैंने आपको कहा 364 थे, 84 बंद किए गए, 127 एक्सपायर हो गए, 153 क्रियाशील हैं, उनको राशि आ रही है, वो शैक्षणिक संस्थाओं में अथवा स्वास्थ्य की सेवाओं में उसको खर्च कर रहे हैं। कोई भी विषय हो भाई, अगर उसमें स्पष्टता के साथ प्रकरण के हिसाब से कोई जानकारी दे दें, उस पर कार्यवाही ज़रूर होगी। वर्तमान पुलिस की प्रतिबद्धता है, विष्णुदेव जी की सरकार में इस बात की बड़ी स्पष्टता है। धर्मांतरण असह्य है, नहीं सहा जाएगा। सनातनी मान बिंदुओं की सुरक्षा रक्षा के लिए सारे काम किए जाएंगे और इसलिए अगर कोई भी ऐसा प्रकरण आपके ध्यान में है तो जरूर बताया जाए। नहीं, मैंने आपसे कहा कि 364 संस्थाएं थी, उसमें से 84 संस्थाओं को बैन कर दिया गया। वो शेष जो संस्थाएं हैं वो अपना काम कर रही हैं, इनको कुछ नहीं कहा गया है। विदेशों का फंड इनको आ रहा है और उस फंड को वो काम कर रहे हैं और अपना ऑडिट रिपोर्ट अपना ఈ ఇష్యూస్ వల్ల క్రిస్టియన్ కమ్యూనిటీలో టెన్షన్స్ పెరగడమే కాదు, ఇది ఇండియా మొత్తం మీద కూడా డిబేట్ కి దారి తీస్తుంది. ఫారెన్ ఫండ్స్ మిస్యూజ్ గురించి అలిగేషన్స్ ఎన్నో ఉన్నాయి. కొన్ని సంఘాలు ఎడ్యుకేషన్ హెల్త్ అని చెప్పి ఫండ్స్ తీసుకొని వేరే పర్పస్ కి యూజ్ చేస్తున్నారని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో 84 ఆర్గనైజేషన్ క్యాన్సిల్ అవ్వడము ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. కానీ బిగ్గర్ కన్సర్న్ ఏంటిదంటే ఈ యాక్షన్ వల్ల జెన్యూన్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కూడా సస్పెక్ట్గా మారుతున్నారు. బైబిల్లో గలతీలో 6వ అధ్యాయము 10వ వచనం చెప్పినట్లు మనం అందరికీ మంచి చెయ్యాలి. ఈ ఇంటెన్షన్తోనే మనం అందరము సేవ చేస్తున్నాము. సో ప్రిసిక్యూషన్ ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా మనకు రావడము న్యాచురలే. ब्रांच में ही खाता खुलवाया जा सकता है और वहीं पर पहले पैसा आएगा, उसका पूरा ऑडिट होगा, उसके बाद पैसा आगे बढ़ेगा। और इस तरीके से 153 संस्थाएं जो अभी छत्तीसगढ़ में हैं वो क्रियाशील है। दो तरह से संस्थाओं को राशि दी जाती है। एक तो जो संस्थाएं वो हैं जो विदेश से आर्थिक सहयोग प्राप्त करते हैं, तो छत्तीसगढ़ में ऐसी 364 संस्थाएं थी जिनको विदेशी फंडिंग मिलता था। उसमें से 84 संस्थाओं को कैंसिल किया गया है केंद्र सरकार के माध्यम से और ये FCRA के अंतर्गत पंजीकृत संस्थाएं हैं और 127 संस्थाएं जो स्वयं ही समाप्त हो गई प्रॉपर ये नहीं कर पाने के कारण। और इस तरह से 153 कुल संस्थाएं आज छत्तीसगढ़ में हैं जिनको विदेशी सहायता प्राप्त हो रही है और ये संस्थाएं विभिन्न कार्यों में अभी लगी हुई है। इन संस्थाओं के एक्टिविटी पर ध्यान रखना और ध्यान रख करके अगर कोई शिकायत हो तो केंद्र को सूचना करना, MHA के माध्यम से इन पर कार्यवाही की बात कहना, इस प्रक्रिया पर सरकार चल रही है। पहला। दूसरा यह है कि वो संस्थाएं जिनको राज्य की सरकार से अनुदान प्राप्त होते हैं, तो ये संस्थाएं भी शैक्षणिक संस्थाएं अथवा चिकित्सा से संबंधित संस्थाएं हो सकती हैं. గవర్నమెంట్ పక్షాన కమ్యూనల్ హార్మనీ కోసం స్ట్రిక్ట్ స్టెప్ తీసుకోవడము జరుగుతుంది. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఒక న్యూ లా తెచ్చి మానిటరింగ్ పెంచుతున్నారు. ఇది లాంగ్ టర్మ్లో మిస్యూజ్ ఆపవచ్చు, కానీ షార్ట్ టర్మ్లో మాత్రం మిస్అండర్స్టాండింగ్ బాగా పెరుగుతుంది. అందరూ కలిసి గవర్నమెంట్ కానీ క్రిస్టియన్ లీడర్స్ కానీ సొసైటీ కానీ దీనిపైన కలిసి మాట్లాడితే బాగుంటుంది అని నేను కోరుతున్నాను. గవర్నమెంట్ కూడా న్యూ లా తీసుకొని వస్తుంది. FCRA ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. డిప్యూటీ సీఎం విజయ్ శర్మ 127 ఆర్గనైజేషన్స్ లైసెన్స్ ఎక్స్పైర్ అయినట్లు కన్ఫర్మ్ చేశారు. సో ట్రాన్స్పరెన్సీ ఉంటే ట్రస్ట్ కూడా మెయింటైన్ అవుతుందని నేను కోరుతున్నాను. కన్క్లూజన్లో నేను మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఛత్తీస్గఢ్లో 364 ఫారెన్ ఫండ్స్ ఆర్గనైజేషన్లో 84 క్యాన్సిల్ అయ్యాయి. క్రైస్తవులుగా మనం దేవుని ప్రేమను రిఫ్లెక్ట్ చేసే సేవ చేయాలి, కాంట్రవర్సీస్ ఏమాత్రము కాదు. ఈ సిచ్యువేషన్ మీద మీ థాట్స్ ఏంటిది? కామెంట్స్లో షేర్ చేయండి. శాంతి కోసము ప్రార్థన చేద్దాం. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్స్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ టైం మరో టాపిక్తో కలుద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. अपना केंद्र की सरकार को जमा कर रहे हैं,
अभी पहले जब ये आता था विदेशी फंड आता था तो इस डिस्ट्रिक्ट लेवल पर भी कोई खाता खोल करके अपने खाते में पैसे मंगवा लेता था। अब ये नहीं है। जब भी विदेश से ट्रांसफ़र होकर के कोई फंड आएगा तो उसके लिए जब FCRA फॉरेन कंट्रीब्यूशन रेगुलेशन एक्ट 2010 है, उसका अमेंडमेंट हुआ है 2020 में। उस एक्ट के अमेंडमेंट होने के बाद अब दिल्ली के स्टेट बैंक ऑफ इंडिया के मेन